హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అయాన్షి వ్లాగ్స్. ఈరోజు మనం బీట్రూట్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. బీట్రూట్లో మన ఆరోగ్యానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. దీన్ని మనం ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. బీట్రూట్లో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. విటమిన్లు, మినరల్స్ చాలా అధికంగా ఉంటాయి. దీనిలో బీటాలైన్స్, ఐరన్, మాంగనీస్, కాపర్, పొటాషియం, మాగ్నీషియం, విటమిన్ బి9, విటమిన్ సి, విటమిన్ కే, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది రోజు తాగడం ద్వారా మన స్కిన్కి రేడియంట్ లుక్ ఇస్తుంది. అలాగే బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి స్టామినాని ఇంక్రీజ్ చేస్తుంది. లివర్ ఫంక్షన్ని మెరుగుపరుచుతుంది. అలాగే హెల్దీ హార్ట్, క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేస్తుంది. డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. బ్రెయిన్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది. వెయిట్ లాస్ కూడా అవ్వడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. జ్యూస్ చేయడానికి నేను కొంచెం అల్లం, కొత్తిమీర, 2 బీట్రూట్లు, కొంచెం పుదీనా ఇవన్నీ మనం మిక్సీకి వేసుకుని గ్రైండ్ చేసేసుకుందాం. కొత్తిమీర, పుదీనా బాడీని డీటాక్సిఫై చేస్తాయి. ఇది చాలా మంచిదన్నమాట. అలాగే అల్లం రోగనిరోధక శక్తిని పెంచుతుంది, బరువును కూడా తగ్గిస్తుంది. అందుకే నేను బీట్రూట్తో పాటు ఇవి కూడా యాడ్ చేసుకుంటాను ప్రతిసారి కూడా. జ్యూస్ అయితే గ్రైండ్ అయిపోయింది. చూడండి, ఈ విధంగా అయితే మనకి అవ్వింది. ఇంకా డార్క్ కలర్ ఉంటుంది, మనకి గ్రీనిష్ కనిపిస్తుంది లీవ్స్ వేసిన మూల. మనకి కావాలితే ఇంకా వాటర్ వేసుకోవచ్చు దీంట్లో గ్రైండ్ చేసినప్పుడు. కాకపోతే నేను చాలా తక్కువ వాటర్ వేసే చేస్తున్నాను, ఎందుకంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. ఇది చాలా మంచి రిజల్ట్ వస్తుందండి రోజు తాగడం వల్ల. చాలామంది స్వీట్నెస్ కోసం షుగర్ వేసుకుంటారు, అలా వేసుకోవద్దు. షుగర్ వేసుకుంటే ఎందుకు వాల్యూ ఉండదు. ఇంకా మనకి షుగర్ ప్లేస్లో హనీ వేసుకుందాము. మీకు ఇంకా కావాలితే ఒక 2 చుక్కలు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. మనకి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఓన్లీ బీట్రూట్ వేసుకుంటే ఆ స్మెల్కి మనకి వికారంగా అనిపిస్తుంది. సో మనం ఈ విధంగా చేసుకుంటే అల్లం, పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్స్ బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.